నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఏడాదిలోపే 55,000 ఉద్యోగాలు ఇచ్చామన్న రేవంత్. ఒకటి తగ్గినట్టు నిరూపించినా క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని సవాల్. ప్రతిపక్ష నేత సీటు ఖాళీగా ఉండటం రాష్ట్రానికి క్షేమం కాదు. కేసీఆర్ సభకు వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్న రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల యాప్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి తొలి దశలో అత్యంత పేదలకు ప్రాధాన్యమిస్తామని స్పష్టీకరణ. పోలీసుల అదుపులో హరీష్ రావు, అరెస్ట్ అయిన కౌశిక్ రెడ్డి. బీఆర్ఎస్ శ్రేణుల నిరసన విడుదల చేయాలని డిమాండ్. పురపాలికల్లోకి హైదరాబాద్ శివార్లోని 51 పంచాయతీలు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన హైకోర్టు. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణం. ఉప ముఖ్యమంత్రులుగా ఏక్నాథ్ సిందే, అజిత్ పవార్. ఇస్రో ప్రయోగించిన పిఎస్ఎల్వి C-59 విజయవంతం. ప్రోబా 3లోని 2 ఉపగ్రహాలు కక్షలోకి ప్రవేశం. హైదరాబాద్ను కాలుష్యరహితంగా మార్చేందుకు స్క్రాప్ పాలసీ తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రానున్న 2 ఏళ్లలో భాగ్యనగరంలో 3,000 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ సంస్థ లాభాల్లోకి వచ్చిందన్న సీఎం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తామని హామీ ఇచ్చారు. మహాలక్ష్మి పథకం అమలుతో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను నష్టాల నుంచి గట్టెక్కించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు 115 కోట్ల మంది ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారని వివరించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఆర్టీసీ రవాణా శాఖ స్టాళ్లను పరిశీలించారు. రవాణా శాఖ లోగోను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రవాణా శాఖ ఆర్టీసీ విజయాలపై కరపత్రం విడుదల చేశారు. 54 మంది ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. బాధ్యతాయుతంగా రవాణా శాఖను కాపాడవలసిన అవసరం ఉన్నది. వాళ్ళ హక్కులను, వాళ్ళ ఆకాంక్షలను నిలబెట్టాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ఆనాడు 6 గ్యారంటీల బ్రాండ్ అంబాసిడర్లుగా ఆర్టీసీ కార్మికులు తమ బాధ్యతను నెరవేర్చిండ్రు. కాబట్టి ఈనాడు ఈ ప్రభుత్వం విజయం సాధించింది. విజయం సాధించిన ప్రభుత్వంలో కార్మికులను ఆదుకోవాలని, దీర్ఘకాలికంగా వాయిదాలు పడుతున్న మీ సమస్యల్ని పరిష్కరించాలని మా ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తుంది. మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టినాక 115 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీలో ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు ఈరోజు రోడ్డు రవాణా సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేయడంతో నష్టాలలో ఉన్న ఆర్టీసీ సంస్థ ఈ రోజు లాభాలలో నడుస్తుంది. ఎంతో ఓపికతో మా డ్రైవర్లు, మా కండక్టర్లు మహాలక్ష్మి పథకాన్ని విజయవంతం చేసిండ్రు. ప్రతి నెల ఒక్క ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో 5 నుంచి 7,000 రూపాయలు మిగులుతున్నాయంటే ఈ రోజు ఆడబిడ్డలు సంవత్సరం తిరిగే లోపల 1,00,000 రూపాయలు ఆదా చేసుకుంటారు. ఏడాదిలోపే 55,000 ఉద్యోగాలిచ్చామని, ఒక్కటి తగ్గినట్లు నిరూపించినా క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని మాజీ సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి సవాల్ విసిరారు. దేశంలో మెట్రో నగరాలన్నీ కాలుష్య కాసారంతో సతమతమవుతోన్న వేళ హైదరాబాద్ ఆ ఊబిలో చిక్కుకోవద్దని స్క్రాప్ పాలసీ తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రానున్న 2 ఏళ్లలో భాగ్యనగరంలో 3,000 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. మొదటి ప్రాధాన్యత నిరుద్యోగ సమస్య అనుకున్నాం. ట్రాన్స్పోర్ట్ లో ఆఫీసర్స్ నియామకంలో 97 మంది నియామక పత్రాలు మీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంకి వచ్చి నేను ఇచ్చిన వాటితో సహా ఈరోజు 55,143 ఉద్యోగాలు ఈరోజు మేము ఇచ్చినాం. ఎవరికైనా అనుమానం ఉంటే ఇదే నక్లెస్ రోడ్డు మీద 55,143 మందిని ఇక్కడికి పిలిపిస్తాం. మోడీ గారు, చంద్రశేఖరరావు గారు ఇక్కడ నిలబడండి, ఒక్కొక్కరి తల పెట్టుకోండి. ఒక్క తల తగ్గినా ఇక్కడనే మీకు క్షమాపణ చెప్పడానికి ముఖ్యమంత్రిగా నేను సిద్ధంగా ఉన్నా. ఈ నగరంలో కాలుష్యాన్ని వెదజల్లుతున్న వాహనాలను నియంత్రించాలి. నియంత్రించడమే కాదు, నిరోధించాలి. నిరోధించిన వాటిని 15 సంవత్సరాలు పూర్తయితే వాటిని స్క్రాప్కు పంపించాలి. అందుకే స్క్రాప్ పాలసీ తీసుకొచ్చినాం. కాలం చెల్లిన వాహనాలను స్క్రాప్కు పంపించాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నది. ఎలక్ట్రిక్ వాహనాల కోసం
రవాణా ఛార్జెస్ జీరో చేసినాం. రాబోయే 2 సంవత్సరాలలో అన్ని ఆర్టీసీ బస్సులను ఔటర్ రింగ్ రోడ్ అవతలికి పంపించి 3000 ఎలక్ట్రిక్ బస్సులు కొని ఈ హైదరాబాదు నగరాన్ని కాలుష్య రహిత నగరంగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది. ప్రజాప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆర్టీసీకి మంచి రోజులు వచ్చాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలపై పాఠశాల విద్యార్థులకు అవగాహన కలిగిస్తామని తెలిపారు. స్క్రాప్ పాలసీ తీసుకొచ్చినాం. అదేవిధంగా ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్ కావచ్చు, ఆటోమేటిక్ డ్రైవింగ్ స్టేషన్స్ కావచ్చు తీసుకొచ్చి అన్నింటికంటే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలను నివారించడానికి యూనిసెఫ్ సహకారంతో బడి పిల్లలకు కూడా ఈ యొక్క చిల్డ్రన్స్ అవేర్నెస్, ట్రాఫిక్ అవేర్నెస్ పార్కులు ఏర్పాటు చేయాలని విద్యాశాఖతో మేము అనేకసార్లు విజ్ఞప్తి చేస్తున్నాం. మీ జోక్యంతో ప్రతి పాఠశాలలో ట్రాఫిక్ అవేర్నెస్ పిల్లలకు రావడానికి ఒక నిర్దిష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. జీరో గ్రావిటీ తీసుకురావడానికి, యాక్సిడెంట్ మరణాలు లేకుండా వీలైనంత వరకు ప్రయత్నం చేసే విధంగా రవాణా శాఖ మా యొక్క నిబంధనలకు అనుగుణంగా డ్యూటీస్ను ఎన్ఫోర్స్మెంట్ చేయాలే విధంగా పనిచేసే ఒక కార్యక్రమం తీసుకోబోతాను. ఆర్టీసీ రవాణా సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరిట బీదవాళ్లను మోసం చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన గృహాలను తమ సర్కార్ పూర్తి చేస్తోందన్నారు. సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్ యాప్ను ఆవిష్కరించిన సీఎం తొలి దశలో అత్యంత పేదలకే ఇళ్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. ఆదివాసీలకు కోటాతో సంబంధం లేకుండా ఇస్తామని ప్రకటించారు. ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తోన్న ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపునకు ప్రక్రియ ప్రారంభించారు. సచివాలయం వేదికగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్ యాప్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అవినీతికి తావు లేకుండా అత్యంత పారదర్శకతతో పథకాన్ని నిర్వహించేందుకు ఈ యాప్ తెచ్చినట్లు సీఎం వివరించారు. ఇంటి నిర్మాణం కోసం ప్రతి పేదవాడికి 5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని, 4 దశల్లో ఆ మొత్తం విడుదల చేస్తామని తెలిపారు. తొలి విడత 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి పరిపాలన అనుమతులిచ్చినట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందిరమ్మ గృహ నమూనా కోసం ప్రతి మండల కేంద్రంలో ఒక మోడల్ హౌస్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్లు పరిశీలించడమే కాకుండా సాంకేతిక నైపుణ్యాన్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను జోడించి ఏ ఒక్క ఇల్లు కూడా అనర్హులకు అందకూడదు, అర్హులైన వాళ్లకే ఇల్లు చెందాలి అన్న ఆలోచనతోని నూతనంగా ఒక యాప్ తీసుకొచ్చి యాప్ ని రోజు రిలీజ్ చేయడమే కాకుండా విధి విధానాలను కూడా సరళీకృతం చేసి, అప్పు సప్పు చేసి కుటుంబంలో 2-3 ఉంటే ఇంకా కొంచెం మంచిగా కట్టుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకు వెసులుబాటు, ఇంటి స్థలం ఒకవేళ ఉంటే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకంతో పాటు వాళ్ళు అదనంగా గది నిర్మించుకున్నా కూడా ఎలాంటి అభ్యంతరాలు పెట్టొద్దు, వెసులుబాటు కల్పించాలన్న ఆలోచన సూచన మా మంత్రి గారు చేయడంతో ఉప ముఖ్యమంత్రి గారు నేను కూడా ఇది మంచి సూచన అని చెప్పి వాటిని ఆమోదించడం జరిగింది. ఈ రోజు మీరు అనుకోవచ్చు లబ్ధిదారులు చాలా మంది ఉన్నారు, ఏ రకంగా ఎంపిక చేస్తారని. అత్యంత నిరుపేదలు మొదటి ప్రాధాన్యత. అత్యంత నిరుపేదల్లో దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, వ్యవసాయ కూలీలు, పారిశుద్ధ్య కార్మికులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, వీళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది వరుస క్రమంలో. ఆదివాసీలకు ప్రత్యేక కోట, ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్ల కోట కాకుండా ఆయా ప్రాంతాల జనాభాను దృష్టిలో పెట్టుకొని వారికి ప్రత్యేకంగా నిధులను విడుదల చేస్తాం, లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరిట పేదలను మోసం చేశారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఫామ్ హౌజ్లు, పార్టీ కార్యాలయాల మీద ఉన్న శ్రద్ధ పేదల ఇళ్ల నిర్మాణంపై పెట్టలేదని దుయ్యబట్టారు. 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా కొనసాగించారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు 25,04,000 ఇందిరమ్మ ఇండ్ల పంపకాలు తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. ఆ పేదవాళ్లకు చంద్రశేఖరరావు గారు ఇస్తాన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 1,52,000 అని ఇప్పుడే మా మంత్రి గారు చెప్పారు. అందులో 65,000 పూర్తి చేసిన, మిగతా అర్ధాంతరంగా ఆగిపోయినాయి. ఇప్పుడు వాటిని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకున్నాం. 195 కోట్ల రూపాయలను మా ప్రభుత్వం విడుదల చేసింది. మీ భవనాలను నిర్మించుకోవడానికి, మీ ఫామ్ హౌస్లను నిర్మించుకోవడానికి, మీ పార్టీ కార్యాలయాలను నిర్మించుకోవడానికి చూపించిన శ్రద్ధ, కేటాయించిన నిధులు, తీసుకున్న భూములు, పేదవాళ్ల పట్ల మీరు చిత్తశుద్ధి చూపించలేదు.
స్పష్టంగా మీ ప్రాధాన్యత మీరే. మీ ప్రాధాన్యత మీ భవనాలు, మీ ఫామ్ హౌజులు, మీ పార్టీ కార్యాలయాలే. మీరు పేదల కోసం ఇస్తా అని హామీ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కాదు. ఎన్నికల సందర్భంగా చంద్రశేఖరరావు గారు పదే పదే చెప్పిండ్రు, ఇందిరమ్మ ఇండ్లను డబ్బా ఇండ్లతో పోలుస్తూ డబ్బా ఇండ్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు, అల్లుడు స్టాడ్ ఉంటాడు, కొడుకు కోడలు ఉంటే యాడ్ ఉంటారు పండుగ పూటనాడు, ఇట్లాంటి అద్భుతమైన ఉపన్యాసాలు చెప్పిండ్రు. కానీ 10 ఏళ్ళైనా మరి కొడుకు కోడలతో పాటు బిడ్డ అల్లుడు పండుగ పూట వస్తే యాడ్ ఉండాలనో ఇంతవరకు ఏది నిర్మించి చూపెట్టలేదు. ఇందిరమ్మ ఇళ్ల పథకంతో రాష్ట్రంలో పండుగ మొదలైందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆర్థికంగా ఇబ్బందులున్నా 22,000 కోట్లకు పైగా వ్యయంతో ఈ పథకం చేపట్టినట్లు తెలిపారు. నిధులు ఎంత భారం అయినప్పటికీ కూడా ఈరోజు ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చేస్తున్నటువంటి ఇళ్ల సంఖ్య సంబంధించినటువంటి ఆర్థిక భారం ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన దాదాపు 22,500 కోట్ల రూపాయలు దీనిపైన భారం పడుతున్నప్పటికీ చాలా ధైర్యంగా ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఈనాటి ప్రభుత్వం దీన్ని శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉన్నాం. నిజంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇల్లు లేని పేదవాళ్ళందరికీ పండగే. ఈ ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు అనేది సువర్ణాక్షరాలతో లిఖించదగబడేటువంటి రోజు. ప్రతి గ్రామానికి అధికారులు వెళ్తారు. ఇక్కడ ఏ ఒక్క వ్యక్తికి కానీ ఒక్క రూపాయి కూడా ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. పేదవాళ్లలో బహు పేదవాళ్ళకే ఈ స్కీమ్ వర్తించుద్ది. ఇందిరమ్మ ఇళ్లకి గ్రీన్ ఛానల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా నిస్సందేహంగా అర్హులైన పేదవాళ్ళందరూ ఈ దీంట్లో లబ్ధి పొందుతారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్ యాప్ ద్వారా శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తుదారుల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా ఇంటికి వెళ్లి వివరాలను పరిశీలించి యాప్లో నమోదు చేస్తారు. దరఖాస్తుదారుల పేరు, ఆధార్, రేషన్ కార్డు, ఆర్థిక పరిస్థితి, ఇళ్లు నిర్మించనున్న భూమి, ఇతర వివరాలకు సంబంధించిన సుమారు 35 ప్రశ్నలుంటాయి. ఆ వివరాల ఆధారంగా లబ్ధిదారుల అర్హతను ధృవీకరిస్తారు. అర్హులైన వారిని విడతల వారీగా గ్రామ సభల ద్వారా ఇందిరమ్మ కమిటీలు ఎంపిక చేయనున్నాయి. రాష్ట్రంలో తానే పెద్ద మనిషినని భావిస్తున్న మాజీ సీఎం కేసీఆర్ ఆ పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హితవు పలికారు. ప్రధాన ప్రతిపక్ష నేత సీటు అసెంబ్లీలో ఖాళీగా ఉండటం రాష్ట్రానికి మంచిది కాదని, శాసనసభకు వచ్చి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని కోరారు. అధికార విపక్షాలంటే ఇండియా పాకిస్తాన్ మాదిరి పరిస్థితి ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు. ప్రజాపాలన ఏడాది వేడుకలకు కేసీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ను ప్రభుత్వం తరపున ఆహ్వానిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. మంత్రులను కలిసేది, సభలో మేము చర్చించేది, ప్రజల సమస్యలు మేము ప్రత్యక్షంగా వెళ్ళి వారికి వినవించి వారి నుంచి నిధులను రాబట్టుకునేది ఒక సాంప్రదాయం పాటించినాం. మేము 10 సంవత్సరాలు మీరు అనుమతి ఇవ్వలే, 10 సంవత్సరాలు మాకెవరు కలవలే, 10 సంవత్సరాలు సచివాలయానికి రాలేదు. అసలు పాలకపక్షం ప్రతిపక్షం అంటేనే శత్రుపక్షాలు అన్నట్టుగా అసలు కలుసుకోవడానికి వీళ్ళేది. ఎదురుపడితే ఇండియా పాకిస్తాన్ సరిహద్దులో ఇరువైపులా సైనికులు ఎదురుపడితే కాల్పులు జరిగిన సంఘటనలు, లేకపోతే ఈరోజు చైనా ఇండియా సరిహద్దులో వైరిపక్షాలు సైనికులు ఎదురుపడితే ఎదురు కాల్పులు జరిగినట్లాంటి వాతావరణం ఎందుకు చంద్రశేఖరరావు గారు సృష్టించిండ్రు? 10 సంవత్సరాలు మీరు ఏం చేసిండ్రని మేము అడుగుతలేము. ఎందుకంటే మీరు చేసిన అన్నిటిని ప్రజలు గమనించి మీకు ఇవ్వాల్సిన స్థానాన్ని ప్రజలు ఇచ్చారు. అసెంబ్లీలో అధికారం తీశారు, పార్లమెంట్లో గుండుసూర్ని ఇచ్చారు. ఇప్పుడు ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు. ఇప్పటికైనా మీలో మానసిక పరివర్తన రావాలి కదా, మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి కదా. ఒక ప్రధాన ప్రతిపక్ష రాజకీయ పార్టీగా మీ విధానం ఏంది, మీ ఆలోచన ఏంది? అంటే ఈ ప్రభుత్వమే నడవద్దా? ఆ ప్రతిపక్ష ప్రధాన నాయకుడిగా మీరు సభకే రారు, ఆ కుర్చీ ఖాళీగా ఉండడం తెలంగాణకు మంచిదా? ఇప్పుడు మీ అనుభవాన్ని, మీ చతురతను ఉపయోగించి పాలక పక్షాన్ని ఇరుకున పెట్టండి. చంద్రశేఖరరావు గారు మీరు వచ్చి ఇరుకున పెట్టడమే కాదు, సూచన చేయండి. మీరు ఎలాంటి సూచనలు చేయకుండా ఏం చేసినా అడ్డుకుంటామనే విధానము ఇది తెలంగాణకు మంచిదా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. నేను చంద్రశేఖరరావు గారికి సూటిగా సూచన చేస్తున్నా, మీ పిల్లలకు ఒకవేళ తెలియక అల్లర్చిల్లరుగా ఏదైనా వ్యవహారాలు చేస్తే పెద్ద మనిషిగా మీరు వాళ్ళకి చెప్పాలి కదా, కుటుంబ పెద్దగా, పార్టీ అధ్యక్షుడిగా. ఇది మంచి పద్ధతి కాదు, 10 ఏళ్ళు మనం నడిపినాం, ఇవన్నీ వ్యవహారాలు పెండింగ్ ఉన్నాయి, మనం చేయలేకపోయినాం, వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారు, కొంత సమయం ఇవ్వాలి. మీ పిల్లలు ఇద్దరిని మా మీదకి ఉసిగొల్పి ఎందుకు ఇట్లా చేస్తున్నారు చంద్రశేఖరరావు గారు? పెద్దరికం నీకు మంచిదా? తెలంగాణ సమాజంలో నువ్వే పెద్ద మనిషిని చెప్పుకుంటున్నావు కదా, మాకేం అభ్యంతరం లేదు. మీకంటే పెద్ద మనిషి కేశవరావు గారి పక్కలు ఉన్నారు. సో మీరు ఎందుకు పెద్దరికం నిలబెట్టుకోవడం లేదు? మీ పిల్లలకి ఎందుకు సూచన చేస్తలేరు?
మీ పిల్లలు ఏంది తులువ పనులు ఇవన్నీ? ఇట్లా తులువ పనులు చేసేటప్పుడు నియంత్రించాల్సిన బాధ్యత మీకు లేదా? హరీష్ కు కేటీఆర్ గారికి సాడిస్టిక్ ప్లేజర్ ఉండొచ్చు. మాకు లేని అధికారం వీళ్ళ దగ్గర ఎందుకు ఉండాలి? బట్టి గారి దగ్గర ఎందుకు ఉండాలి? రేవంత్ రెడ్డి దగ్గర ఎందుకు ఉండాలి? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గర ఎందుకు ఉండాలి? ఉండొద్దు. దాన్ని ఎట్లో గట్ల ఇరగొడదామో పలగొడదామో అని వారికి ఆలోచన ఉండొచ్చు. ఎందుకంటే అట్లాంటి దుందుడుకు స్వభావం ఒక వయసులో ఉంటుంది. ఎటమటంగా వ్యవహరిస్తే ఇది వారికి క్షేమం కాదు, రాష్ట్రానికి కూడా మంచిది కాదు. ఎటమటంగా వ్యవహరించినప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎవరు చట్టానికి అతీతులు గారు. మీకు మేము నచ్చినా నచ్చకపోయినా, మీరు ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా, ఒకవేళ మీకు మనసులో బాధ దుఃఖం ఏదైనా ఉన్నా ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పే గొప్పది. నిజాం మాత్రం ఇష్టపడి రాజ్యాన్ని భారత ప్రభుత్వానికి పండిత్ జవహర్లాల్ నెహ్రూ వల్లభాయ్ పటేల్ కప్పచెప్పిండా? మేము మిమ్మల్ని ఏం అవమానించి, మిమ్మల్ని ఏం అనుమానించి, మీ పట్ల మేము అభ్యంతరకరంగా వ్యవహరించింది ఏం లేదే. రాష్ట్ర అవతరణ దినోత్సవానికి మా అధికారికంగా మేము ప్రోటోకాల్ మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి వచ్చినాం. మొదటి సంవత్సరం ఉత్సవాలలో మీరు పాల్గొనండి. వారికి ఈ వేదిక మీద నుంచే పొన్నం ప్రభాకర్ గారికి సూచన చేస్తున్న ప్రోటోకాల్ ఆఫీసర్స్ కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సమయం తీసుకొని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి ప్రత్యేకంగా పొన్నం ప్రభాకర్ గారే ప్రోటోకాల్ ఇన్ఛార్జ్ కింద మినిస్టర్గా వారు వెళ్ళి వారికి ప్రత్యేకంగా ఆహ్వాన లేఖలు అందించి ఈ కార్యక్రమంలో పాల్గొని, ఎందుకంటే ఈ పండుగ అందరి పండుగ. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 51 గ్రామ పంచాయతీలను సమీపంలోని పురపాలికల్లో విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. పరిపాలనా సౌలభ్యంలో భాగంగా ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి గ్రామాలను విలీనం చేసిందని హైకోర్టు పేర్కొంది. ఔటర్ లోపల ఉన్న 51 గ్రామ పంచాయతీలను 13 పురపాలికల్లో విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. గ్రామాలను పురపాలికల్లో విలీనం చేయటం చట్టవిరుద్ధమని, పురపాలికల్లో విలీనం చేయటం వల్ల గ్రామీణులపై పన్ను భారం పెరుగుతుందన్న పిటిషనర్ వాదించగా, గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని మౌలిక సదుపాయాలను పెంచేందుకే విలీనం చేస్తున్నట్లు అడ్వకేట్ జనరల్ వివరించారు. ఈ వాదనలు విన్న కోర్టు పిటిషన్లను కొట్టివేసింది. మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం కొలువుదీరింది. బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శివసేన అధినేత ఏక్నాథ్ సిండే, ఎన్సీపీ అగ్రనేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు. దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదాన్లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డాలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ సీఎంలు నితీష్ కుమార్, మోహన్ యాదవ్, యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.